సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్ట ఫార్ములా ఈ రేసులో అవినీతికి పాల్పడ్డది ఎవరని మండిపడ్డ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. సత్య న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్. మినీ ట్యాంక్ బండ్ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తా తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో గణతంత్ర దినోత్సవ క్రీడలను ప్రారంభించిన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్. రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సమన్వయకర్త బొంటెడ్డు నరసింహారెడ్డి. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్న నారాయణపురం ఎంపీడీఓ ప్రమోద్ కుమార్. యాదాద్రి జోన్ 5 పోలీస్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ 2026 ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. మరియాల క్లస్టర్లో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు 2nd ఎడిషన్ సీఎం కప్ టోర్నమెంట్ ప్రారంభం. తనపై ఆరోపణలు చేయడం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు తగదని హెచ్చరించిన మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పర్ శంకరయ్య. క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన గ్రామ సర్పంచ్ కాలి పద్మ వెంకన్న. 31వ వార్డులోని నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కార్పొరేటర్ అభ్యర్థి మిరియాల స్వామి. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్నికల ఇన్ఛార్జ్ దోమూరు వీరారెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదగిరిగుట్ట ఫార్ములా ఈ రేసులో అవినీతికి పాల్పడ్డ లుచ్చా ఎవరని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మండిపడ్డారు. 10 ఏళ్లలో 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొన్న లుచ్చా ఎవరని కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాట్లాడిన మాటలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తీవ్రంగా మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా సెంటర్ యాదగిరిగుట్ట ఫార్ములా ఈ రేసులో అవినీతికి పాల్పడ్డ లుచ్చా ఎవరని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మండిపడ్డారు. 10 ఏళ్లలో 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొన్న లుచ్చా ఎవరు అని కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాట్లాడిన మాటలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తీవ్రంగా మండిపడ్డారు. 3 ఎంపీలు 10 మందికి పైగా ఎమ్మెల్సీలను కొన్న లుచ్చా ఎవరు అని ప్రశ్నించారు. పార్టీలను బీఆర్ఎస్లో విలీనం చేసుకున్న లుచ్చా ఎవరని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరన్నారు. కాళేశ్వరంను కూలేశ్వరం చేసింది ఎవరన్నారు. ఫార్ములా ఈ రేసులో అవినీతికి పాల్పడ్డది ఎవరు. సొంత ఆడబిడ్డను ఇంట్లోంచి గెంటి వేసిన లుచ్చా ఎవరు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అమరవీరుల త్యాగాలపైన భోగాలు అనుభవించింది ఎవరన్నారు. మీరు లుచ్చాలు అనే తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే ప్రజాపాలన తెచ్చామన్నారు. కాంగ్రెస్, రేవంత్ రెడ్డి అచ్చా హై అని ప్రజలు అధికారంలోకి తెచ్చారన్నారు. లుచ్చా మాటలు ఆపకపోతే తెలంగాణ ప్రజలు నీకు తగిన బుద్ధి చెబుతారని తీవ్రంగా కేటీఆర్ పై మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. ఒక గౌరవ ముఖ్యమంత్రిని నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ నోరు జాగ్రత్త అదుపులో పెట్టుకొని మాట్లాడు. గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో సుమారు 39 మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్న లుచ్చాలు మీరు. గత 10 ఏళ్లుగా 3 ఎంపీలు 10 మంది ఎమ్మెల్సీలను మీ పార్టీలో చేర్చుకున్న లుచ్చా ఎవరు? మరి మతిభ్రమించి మాట్లాడుతున్నావు. ఇలా కాళేశ్వరంలో స్కామ్ చేసిన లుచ్చాలు మీరు. ఈ కాళేశ్వరంలో దొంగగా దొరికిన లుచ్చా నువ్వు. మరి నువ్వు లుచ్చాయి, మిగతా వాళ్ళని లుచ్చా అంటున్నావు. ఆడబిడ్డను చూడకుండా ఇంట్లోకి వెళ్ళి గెంటేసిన లుచ్చావు నువ్వు. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి నుంచి అవాకులు చవాకులు పేరుతున్నావు. త్యాగాల మీద ఏర్పడే తెలంగాణ, ఇలా అమరవీరుల త్యాగాల మీద తెలంగాణ ఏర్పడితే భోగాలు అనుభవించిన లుచ్చాలు మీరు. లుచ్చాన్ని సంబోధిస్తుంటే తెలంగాణ ప్రజలు ఇలా నవ్వుకుంటున్నారు. కేటీఆర్కు అహంకారం, నీ అహంకారం వల్లనే తెలంగాణ ప్రజలు నిన్ను, మీ అయ్యను, మీ బావను ఇంటికి పంపించినా మీకు సిగ్గు శరం వస్తలేదు. ఒక గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడే భాష నాది. మా ముఖ్యమంత్రి ప్రజాపాలన చేసి ప్రజలకు ఫలాలు అందిస్తుంటే ఓర్వలేక లుచ్చా మాటలు మాట్లాడినటువంటి లుచ్చా నువ్వు ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నావా? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అచ్చాయని చెప్పి ఇలా తెలంగాణలో అధికారం ఇచ్చిన ప్రజలు, ఇలా తెలంగాణ ప్రజలు
తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించక ప్రతిపక్ష హోదా నిర్వహించలేని అసెంబ్లీలోకి వచ్చి చర్చించని లుచ్చాలు మీరు మమ్మల్ని మీరు అనేది ఒక్కసారి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో మాట్లాడుకో. లుచ్చా పనులు చేసింది మీరు. 10 ఏళ్ళు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను, పార్టీలను మీ పార్టీలో చేసుకున్న లుచ్చాలు మీరే మాట్లాడేది. మా గౌరవ ముఖ్యమంత్రి తస్మాత్ జాగ్రత్త కేటీఆర్. రాబోయే రోజుల్లో నిన్ను నీ పార్టీని మొత్తం పూర్తిగా బొంద పెడతారు. పార్లమెంట్లో గుండు సున్నా వచ్చింది, అసెంబ్లీ 2 జరిగితే 2 కాంగ్రెస్ గెలిచింది. మొన్న సర్పంచ్ 70% కాంగ్రెస్ గెలిపించింది. రేపు మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. దీన్ని చూసి ఓర్వలేక లుచ్చా మాటలు మాట్లాడుతున్నావు కేటీఆర్. తస్మాత్ జాగ్రత్త, నోరు అదుపులో పెట్టి మాట్లాడాలని చెప్పి మీకు హితం చెప్తున్నా. నల్గొండ జిల్లా మిర్యాలగూడ స్థానిక ఎంపీ కార్యాలయంలో సత్య న్యూస్ ఛానల్ నూతన సంవత్సర 2026 క్యాలెండర్ను నల్గొండ ఎంపీ కుందూరు రఘువీరెడ్డి, ఎమ్మెల్సీ మరియు పిసిసి ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ శంకర్ నాయక్తో కలిసి మిర్యాలగూడ డివిజన్ రిపోర్టర్ మహేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ స్థానిక ఎంపీ కార్యాలయంలో సత్య న్యూస్ ఛానల్ నూతన సంవత్సర 2026 క్యాలెండర్ను నల్గొండ ఎంపీ కుందూరు రఘువీరెడ్డి, ఎమ్మెల్సీ మరియు పిసిసి ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ శంకర్ నాయక్తో కలిసి మిర్యాలగూడ డివిజన్ రిపోర్టర్ మహేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీడియా రంగం అనేది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటాయని, మీడియా రంగం సమాజానికి మంచి కథనాలు అందించాలని సూచించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరదీసే దిశలో ముందుండాలని అన్నారు. అనంతరం సత్య న్యూస్ ఛానల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరెడ్డి నర్సిరెడ్డి, వేములపల్లి, దామర్చెల్ల, అడవిదేవులపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలి కాంతారెడ్డి, గాజుల సీను, బాలు నాయక్, సామాజికవేత్త, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండా లక్ష్మణ్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ తలకుప్పల సైదులు నర్సిరెడ్డి, అల్లం నాగరాజు, మాన్య, హరి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట సద్దల చెరువు మినీ ట్యాంక్ బండును ప్రజలందరూ సేద తీరే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణం ప్రతిబింబించే విధంగా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన సూర్యాపేట మినీ ట్యాంక్ బండ్ వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడారు. సూర్యాపేట సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్ను ప్రజలందరూ సేద తీరే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణం ప్రతిబింబించే విధంగా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. గురువారం రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట మినీ ట్యాంక్ బండ్ వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేటను ఒక ప్రత్యేక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో ట్యాంక్ బండ్ సంబంధిత పనులు పూర్తిగా నిలిచిపోయి ఉండడంతో ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి 5 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనులు 6 నెలలలోపు పూర్తి చేసి సూర్యాపేట ప్రజలకు మినీ ట్యాంక్ బండ్ను ఒక ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా
క్యాంటీన్, వాకింగ్ ట్రాక్, లైటింగ్, విశ్రాంతి ప్రదేశాలు సహా అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా తాను చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రత్యేకంగా ₹1 కోటి అంచనా వ్యయంతో 80 సీట్ల ఏసీ బోట్ను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ బోట్ నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, నెలలోపు పూర్తి చేసి పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా ప్రారంభిస్తానని వెల్లడించారు. ఈ బోట్ను ప్రధానంగా బర్త్డే పార్టీలు, చిన్న ఫంక్షన్లు, చెరువు మధ్యలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. సద్దల చెరువు పరిసర ప్రాంతంలోని సుమారు 5 ఎకరాల పార్క్ స్థలంలో 15 కోట్లతో ఒక అంతర్జాతీయ పార్క్ అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ పార్కుకు త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని, అవసరమైతే ఇంకా 10 కోట్లు అదనంగా వెచ్చించి అయినా సరే పార్కును ట్యాంక్ బండ్, ఐలాండ్ పార్క్ తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సూర్యాపేట పర్యాటక అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసినందుకు పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావుకి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, ముదిరెడ్డి రమణారెడ్డి, డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్, వెలుగు వెంకన్న, ఫారూక్, దొంతిరెడ్డి సైదిరెడ్డి, ధర్మానాయక్, పర్యావరణ శాఖ అధికారులు పాల్గొన్నారు. శిలాఫలకం లేకుండా శంకుస్థాపన. ऊपर भी वो आता, हाँ ऊपर भी पूरा एसी का है, नीचे एसी ऊपर ओपन रहता. जल्दी करना, कमर में पूरा फिरने का है. మామూలు పడుతున్నారు ఈరోజు సూర్యాపేట పట్టణంలో సద్దల చెరువు ప్రాంతంలో మరి టూరిజం నుంచి 5 కోట్ల నిధులతోటి ఈ ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ కార్యక్రమాన్ని మరి ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత సూర్యాపేట ముఖ్యంగా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ నిధుల్ని మరి శాంక్షన్ చేయటం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ ట్యాంక్ బండ్ కానీ ఇవన్నీ కూడా పనులు పూర్తిగాక అసంపూర్తిగా ఉండటంతో ఈ 5 కోట్లతోటి ఈ బ్యూటిఫికేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఒక 6 నెలల లోపు కంప్లీట్ చేసి మరి సూర్యాపేట ప్రజలకు ఈ ట్యాంక్ బండ్ అనేది ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంది. మరి ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరంగా క్యాంటీన్ కానివ్వండి, వాకింగ్ ట్రాక్ కానివ్వండి, ఇక్కడ మరి అన్ని రకాల వసతులు కల్పించాలని చెప్పి ఒక సంకల్పంతో మరి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక 80 సీటర్ బోటు, ఏసీ బోటును కూడా మరి నేను స్పెషల్గా చైర్మన్ అయిన తర్వాత ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపుగా ₹1 కోటి విలువతోటి ఆ బోటు నిర్మాణాన్ని ఇక్కడ చేపడుతున్నాం. ఇంకొక నెల రోజుల్లో కంప్లీట్ చేసి గౌరవ మంత్రి, పర్యాటక మంత్రి జూపల్లి గారు, గౌరవ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా
మెయిన్గా అది పార్టీలు చేసుకోవడానికి అనుకూలంగా ఉండే కోర్టు. ఎవరైనా మరి బర్త్డేలు కానీ చిన్న చిన్న పార్టీలు చేస్తే మరి చెరువు మధ్యలోకి వెళ్ళి మంచిగా పార్టీలు చేసుకొని ఎంజాయ్ చేయడానికి దానిని కూడా మేము శాంక్షన్ చేయటం జరిగింది. అంతేకాకుండా ఈ పార్క్ ప్లేస్ దాదాపుగా 5 ఎకరాల ప్లేస్లో 15 కోట్లతోటి ఒక ఇంటర్నేషనల్ లెవెల్ పార్క్ డెవలప్ చేయాలని చెప్పి కూడా నిధులు శాంక్షన్ అయినాయి. దానికి కూడా అతి త్వరలో పనులు ప్రారంభిస్తాం. టెండర్లు ప్రాసెస్ చేసి ఇంకా అవసరమైతే ఇంకా 10 కోట్లు పెట్టైనా ఆ పార్కును ఒక ఇంటర్నేషనల్ పార్కుగా, ఇది ట్యాంక్ బండ్ కానివ్వండి, అక్కడ ఐలాండ్ కానివ్వండి, పార్కు కానీ ఇవన్నీ కూడా సూర్యాపేట ప్రజలకు పర్యాటక రంగంలో అభివృద్ధి చేసి మరి పిల్లలతో వస్తే ఇక్కడ అన్ని రకాల వసతులతోటి కాలక్షేపం ఉండే విధంగా ఆ పార్కులో ప్లేయింగ్ జోన్ కూడా ఏర్పాటు చేస్తుంది. ఒక చిన్న మినీ థియేటర్ను కూడా ఏర్పాటు చేస్తుంది. ఆ రకంగా దాన్ని అభివృద్ధి చేయడానికి మరి పర్యాటక రంగం నుంచి మేము కృషి చేస్తున్నాం. మరి నిధులు శాంక్షన్ చేసిన ముఖ్యంగా మా మంత్రి గారైన జూపల్లి కృష్ణారావు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధికి 200 కోట్ల నిధులు తెచ్చానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం అవాస్తవమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధికి 200 కోట్ల నిధులు తెచ్చానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం అవాస్తవమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. తన పాలనా కాలంలోనే ఈ ప్రాంతానికి అధిక నిధులు తెచ్చినట్లు ఆయన తెలిపారు. తేనె నిధులను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తానే తెచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ఒకవేళ ఆయన నిధులు తీసుకొచ్చినది వాస్తవమే అయితే నిధుల జీవో కాపీలను చూపించాలన్నారు. ఈ నిధులపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. గురువారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో అసంపూర్తిగా నిలిచిన 100 పడకల దవాఖానా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 100 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాలు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన పనులే ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఇంతవరకు వాటి వైపు కూడా చూడడం లేదన్నారు. తన హయాంలోనే సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ట్యాంకులు, శ్మశాన వాటికలకు నిధులు తీసుకొచ్చినట్లు తెలిపారు. అయినా వాటి పనులు కొన్ని ఇంకా పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా లక్కారం, లొద్దికుంటకు మూసి జలాలను తరలిస్తానని గెలవగానే మాట ఇచ్చి తప్పాడన్నారు. రైతులు డబ్బులు వేసుకొని దివిస్ పరిశ్రమ పైసలు ఇస్తేనే ఎమ్మెల్యే పనులు ప్రారంభించడానికి ముందుకొచ్చారని ఆయన స్పష్టం చేశారు. ఇన్ని రోజులు ఈ పనులు ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఫ్లైఓవర్ పనులు ఆలస్యం అవడంతో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దుమ్ము ధూళికి వ్యాపారాలు నడుపుకునే పరిస్థితి లేదన్నారు. ఈ మున్సిపాలిటీ మంచినీటి కోసం అమృత్ పథకంలో భాగంగా 25 కోట్ల నిధులు తన హయాంలో తెచ్చినట్లు, ట్యాంకుల నిర్మాణం పూర్తి కాలేదన్నారు. అంతేకాకుండా బెల్ట్ దుకాణాల బంద్ మాటకే పరిమితమైందన్నారు. రాష్ట్రంలో ఒకలా ఎక్సైజ్ పాలసీ ఉంటే మునుగోడులో ఇంకోలా ఉంటుందా అని ప్రశ్నించారు. పిల్లలు ఇక్కడ ఉండడానికి
పనులు కొద్ది కూడా ఏమాత్రం కూడా ముట్టుకోలేదు. ఇలా ఒక దోబిఘాటే కాదు, ఇవాళ హాస్పిటల్ పరిస్థితి ఏంది? గొప్పలు చెప్పుకుంటాడు ఇక్కడ ఎమ్మెల్యే ఎప్పుడు మున్సిపాలిటీకి నేను 200 కోట్ల నిధులు తెచ్చిన, ఆ 200 కోట్ల నిధులతోటి మున్సిపాలిటీ మొత్తం అభివృద్ధి చేసిన. నిజంగానే మాట్లాడదాం, నువ్వు తెచ్చిన నిధులన్నీ మాట్లాడదాం. నువ్వు 14 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉన్నావు, ఎన్ని నిధులు తెచ్చినావు? ఇవాళ మున్సిపాలిటీకి ఎన్ని తెచ్చినావు? 200 కోట్లు అంటున్నావుగా, లెక్కలు చెప్పు. నువ్వు తెచ్చిన నిధులు శూన్యము. ఇప్పుడు 2 సంవత్సరాలలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, నువ్వు చూయించు, జీవోలు చూయించు. మున్సిపాలిటీకి, చౌటుపల్లి మున్సిపాలిటీకి ఎన్ని నిధులు తెచ్చినావు జీవో రూపంగా చూయించు. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చౌటుపల్లికి మంచినీళ్ళ కొరకు అది అమృత్ పథకం కింద 22 కోట్ల రూపాయలు తీసుకొచ్చినావు. దాన్ని మీరు కొబ్బరికాయ కొట్టి ఇప్పుడు సంవత్సరం గడుస్తూ ఉన్నది, అయినా కానీ తట్టని మట్టి తీయలేదు. ఇవాళ ఒలిగొండ రోడ్డు పరిస్థితి చూస్తే అది గట్టినే ఉంది, ఎక్కడ చూసినా గందరగోళంగా ఉన్నది. ఇవాళ హాస్పిటల్ ఏందండి? ఇవాళ హాస్పిటల్ చూస్తే బాధ అనిపిస్తూ ఉంది. ఇవాళ 100 పడకల హాస్పిటల్, నేషనల్ హైవే మీద ఏదైనా యాక్సిడెంట్లు అయినా కానీ, లేకపోతే ఈ ప్రాంతంలో ఏదైనా వ్యాధిగ్రస్తులు అయినా కానీ ఎక్కడో దూర ప్రాంతానికి పోకుండా 100 పడకల హాస్పిటల్లో ఇక్కడనే చికిత్స పొందడానికి అవకాశాలు ఉండే. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హరీష్ రావు గారితో ఇక్కడ శంకుస్థాపన చేసి పనులు వేగవంతంగా చేయించినాం. ఇవాళ కాంట్రాక్టర్ కూడా వేగవంతంగా చేసినాడు, కానీ కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వలేని సందర్భంలో ఈ పనులన్నీ ఇట్లానే నిలిచిపోయినాయి. అంటే డబ్బులు ఇస్తే కాంట్రాక్టర్ ఎవరైనా చేస్తారు, కానీ ఈయన మాత్రం గొప్పలు చెప్పుకుంటాడు. శాంక్షన్ అయిన 100 పడకల హాస్పిటల్ పనులు గురించి ఆలోచించే లేదు. కానీ మొన్న చండూరులో మాట్లాడతాడు, మున్సిపాలిటీలో గెలిపిరి చండూరుకు మండలానికి నేను 100 పడకల హాస్పిటల్ తెస్తాను అంటే, ఇవాళ ఈ 100 పడకల హాస్పిటల్కే దిక్కులేదురా నాయన అంటే, ఆడ 100 పడకల మున్సిపాలిటీలో గెలిపిస్తే తెస్తాడు. మరి నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏం చేస్తున్నావు? నువ్వు ఎమ్మెల్యేగా గెలిచే ముందు ఏం చెప్పినావు? మునుగోడును మున్సిపాలిటీగా చేస్తున్నావు, ప్రతి మండలానికి 50 పడకల హాస్పిటల్ చేస్తున్నావు, స్కూల్ తీసుకొస్తున్నావు. ఎక్కడ తెచ్చినావు? మున్సిపాలిటీ తెచ్చినావా, లేకపోతే 50 పడకల హాస్పిటల్ తెచ్చినావా? రోజుకో మాట. అదే మండల హెడ్ క్వార్టర్లో 50 పడకల హాస్పిటల్ తెస్తాను గతంలో చెప్పినావు, మళ్ళీ మొన్న 100 పడకల హాస్పిటల్ అంటావు. స్కూళ్ళ నిర్మాణం కొరకు మొన్న వాళ్ళు ఇచ్చిరేమో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఒకటి ఇచ్చినట్టు, దాన్ని తాను సృష్టిలో ఉన్నప్పుడు దానికి కొబ్బరికాయ కొట్టింది. కానీ ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా సృష్టి పట్టింది. ఇవాళ ఎక్కడంటే ఏ మండలానికి పోయినా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ మండలంలోనే నిర్మాణం చేయిస్తూ అంటాడు. మునుగోడు పోతే మునుగోడునే చేయిస్తూ అంటాడు, చండూరు పోతే చండూరునే చేయిస్తూ అంటాడు, మరిగూడ పోతే మరిగూడనే చేయిస్తూ అంటాడు, ఏడికి పోతే అన్నీ చేయిస్తూ అంటాడు. కానీ ఏడ చేయిస్తలేడు, తట్టెని మట్టి కూడా తీయలేదు. ఇవాళ ఎంత గందరగోళంగా ఉందంటే ఈ చౌటుపల్లి పరిస్థితి చూస్తే ఏడేసిన కొంగడ ఆన్నే ఉంది. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన పనులు తప్ప ఏ ఒక్క కొత్త పని కూడా ఇక్కడ చేయలేదు. నేను ఉన్నప్పుడే డయాలసిస్ సెంటర్ కూడా మొదలు పెట్టుకున్నాం. హాస్పిటల్ 1 or 2 ఎక్కడ వెళ్ళినా, ఏ గల్లీ వెళ్ళినా మనం చేసిన పనులు అవుపడతా ఉన్నాయి. మర్రిగూడ మండలంలోని దామర భీమనపల్లె ప్రాథమిక పాఠశాలలో గురువారం నాడు గ్రామ సర్పంచ్, జిల్లా అలివేలు ఉప సర్పంచ్ ఎలగపల్లి లింగయ్య, ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరం గణతంత్ర దినోత్సవ క్రీడలను ప్రారంభించారు. మర్రిగూడ మండలంలోని దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం నాడు గ్రామ సర్పంచ్, జిల్లా అలివేలు ఉప సర్పంచ్ ఎలగపల్లి లింగయ్య, ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం గణతంత్ర దినోత్సవ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని, విద్యార్థులు క్రీడలలో, చదువులలో రాణించాలని సూచించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పలు రకాల క్రీడలను ఉపాధ్యాయులు నిర్వహించారు. ఈ క్రీడల ప్రారంభ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వై మంజులత, కొండా శ్రీనివాస్, మీనా మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
నేరేడుచర్ల మండల కేంద్రంలో రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారాన్ని సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారాన్ని సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఓటు వేయమని వస్తే ప్రజలకు బాకీ ఉన్న కార్డులను చూపించాలన్నారు. వికలాంగుల పెన్షన్ పెంపు పైసలు, ఆడబిడ్డలకు 2500, స్టూడెంట్స్కి స్కూటీ, గ్యాస్ సబ్సిడీ పైసలు ఇలా ఒక్కొక్కరికి లెక్కేస్తే 60,000 రూపాయలు వరకు ఇవ్వాల్సి ఉందని, వాటన్నింటినీ ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని తెలపాలని అన్నారు. ప్రశ్నించే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి జరగదని అన్నారు. గతంలో సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు మున్సిపాలిటీలు ఎంతగానో అభివృద్ధి చెందాయన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా మున్సిపాలిటీల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడేనని ఆరోపించారు. పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేఎల్ఎన్ రెడ్డి, అప్పిరెడ్డి శ్రీధర్ బాబు, సురేష్ బాబు, సైదులు, వెంకట్రెడ్డి, జయాబాబు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు పాల్గొన్నారు. చెప్పనే అన్న మీకు 24 గంటలు అందుబాటులో ఉంటుంది. మీకు చెప్పేది కోట్ ఏమో చెప్పడానికి హైదరాబాద్ 24 గంటలు అందుబాటులో ఉంటారు మన వాళ్ళు.
కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ. బారిక్ కార్డ్ అందరు బారిక్ కార్డ్ పట్టుకోండి, అందరు తల ఒకటి పట్టుకోండి, సేమ్ హైట్ లో పట్టుకోండి, సేమ్ హైట్ లో పట్టుకోండి, ఈ హైట్ లో పట్టుకోండి. ఒక విధ్వంసకరమైన రచన చేయడానికి దిమ్మలు గోల కొట్టని మాట్లాడుతుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ ముఖ్యమంత్రి మీద నీకు నమ్మకం ఉంటే ఆయన చెప్పేదాంతో నువ్వు ఏకీభవిస్తే మిమ్మల్ని టచ్ చేయమనండి. మీ కాంగ్రెస్ నాయకులుగా నువ్వు కానీ ఏ ఊర్లో మా దిమ్మ మొదలు టచ్ చేస్తారో టచ్ చేయండి. ప్రజలే మిమ్మల్ని ఉరుకొచ్చి కొట్టే పరిస్థితి ఉంది అలా ఊర్లలో. టీఆర్ఎస్ని బాగా ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా హుజూర్నగర్ నియోజకవర్గం ఉన్న 2 మున్సిపాలిటీలు ఇక్కడ చైర్మన్ మేమే కైవసం చేసుకుంటాం. నేడుజల్ల మున్సిపాలిటీ అత్యధిక మెజార్టీతోని మెజార్టీ సీట్లను ఇక్కడ కౌన్సిలర్లు మేము గెలుచుకోబోతున్నాం. ప్రజల స్పందన చూస్తే అట్లాంటి నిర్ణయం మాకు కలుగుతుంది. కాబట్టి ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే ఈ బాకీ కార్డు ముందల పెట్టి ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉండరో, వృద్ధులకు ఎంత బాకీ ఉండరు, మహిళలకు ఎంత బాకీ ఉండరు, రైతులకు ఎంత బాకీ ఉండరో అవి వసూలు చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బాకీ కార్డు అందుకే మేము ప్రజలకు పంచుతున్నాం. ప్రజల స్పందన బాగుంది. ఖచ్చితంగా కారు గుర్తుంటుంది ఈసారి. పోయినసారి సర్పంచ్ ఎన్నికల ఏ గుర్తు లేకపోతేనే దాదాపు 42-43% మేము గెలుచుకున్న ఓట్లు పడ్డాయి. ఈసారి కారు గుర్తుంటది. కారు గుర్తు చూడగానే ప్రజలందరూ కేసీఆర్ గుర్తు వస్తుండు. చాలా మంది వృద్ధులు మమ్మల్ని అంటుండ్రు, అయ్యా కేసీఆర్ గారు బాగుండ్రా, అయ్యా మంచిగా ఉండరా, ఆరోగ్యంగా ఉండరా అని అడుగుతుండ్రు. కారు గుర్తు చూడగానే కేసీఆర్ గుర్తు వస్తుంది. కేసీఆర్ గుర్తు రాగానే కేసీఆర్ పరిపాలన గుర్తు వస్తుంది. కేసీఆర్ పరిపాలన గుర్తు రాగానే మీ దరిద్ర పరిపాలన 2 సంవత్సరాల పరిపాలన గుర్తు వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి నైతిక హక్కు లేదు. ఈరోజు నేడుజల్ల పట్టణంలో బీఆర్ఎస్ లోకల్ నాయకులు, తర్వాత గరడెపల్లి, పాలకీడు, నేడుజల్ల రూరల్ నాయకులతో కలిసి ప్రచారం లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ ప్రచారము నేడుజల్ల పట్టణంలో మొదలుపెట్టడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. క్రీడలతో యువకులలో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని సంస్థ నారాయణపురం ఎంపీడీఓ ప్రమోద్ కుమార్ అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో నేతాజీ యువజన సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను స్థానిక మండల వైద్యాధికారి డాక్టర్ రవీనా, స్థానిక సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మిలతో కలిసి ఆయన ప్రారంభించారు. క్రీడలు యువకులలో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని సంస్థ నారాయణపురం ఎంపీడీఓ ప్రమోద్ కుమార్ అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో నేతాజీ యువజన సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను స్థానిక మండల వైద్యాధికారి డాక్టర్ రవీనా, స్థానిక సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, సాయి 50 సంవత్సరాలుగా ఒక యువజన సంఘాన్ని స్థాపించి గ్రామంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం నేటి యువతకు ఆదర్శనీయమని అన్నారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను చేయడంలో నేటి యువత ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సమైక్య వ్యవస్థాపకులు, మాజీ సర్పంచ్ దేశిడి నరేందర్ రెడ్డి, రుద్రారాములు, పబ్బు మాధవులు, వీరమల్ల బాలరాజు, బచ్చనగోని గాలయ్య, ఉప సర్పంచ్ పల్లె మల్లారెడ్డి, దుబ్బాక భాస్కర్, కలకొండ సంజీవ, సిలివేరు సంజీవ, పందుల యాదగిరి, సింగిపొంగ రమేష్,
పందుల వెంకటేష్, గడ్డం యాదగిరి, నోముల యాదయ్య, వలిగొండ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. बोलो काफानो चला దగ్గర వివేకానంద యువ కేంద్ర గణపత్ర సంఘం నెక్స్ట్ మ్యాచ్ వివేకానంద యువ కేంద్ర. తెలంగాణ పోలీస్ శాఖ క్రీడా పరంపరను మరింత బలోపేతం చేసే దిశగా యాదాద్రి జోన్ 5 పరిధిలోని పోలీస్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ 2026 జోనల్ టీమ్ సెలక్షన్స్ నల్గొండ జిల్లా పోలీస్ క్రీడా మైదానంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఘనంగా ప్రారంభించారు. ఈ జోనల్ సెలక్షన్స్కు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బంది హాజరై తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. తెలంగాణ పోలీస్ శాఖ క్రీడా పరంపరను మరింత బలోపేతం చేసే దిశగా యాదాద్రి జోన్ 5 పరిధిలోని పోలీస్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ 2026 జోనల్ టీమ్ సెలక్షన్స్ నల్గొండ జిల్లా పోలీస్ క్రీడా మైదానంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఘనంగా ప్రారంభించారు. ఈ జోనల్ సెలక్షన్స్కు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బంది హాజరై తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. ఈ సెలక్షన్స్లో భాగంగా దాదాపు 40 రకాల క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించగా 100, 200, 400, 800, 1600 మీటర్ల పరుగులు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల పరుగులు, కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్బాల్, హై జంప్, లాంగ్ జంప్, షాట్ పుట్, షటిల్ తదితర క్రీడల్లో పోలీస్ క్రీడాకారులు పాల్గొన్నారు. యాదాద్రి జోన్ 5 పరిధిలోని 3 జిల్లాల నుంచి సుమారు 320 మంది పోలీస్ క్రీడాకారులు ఈ జోనల్ సెలక్షన్స్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల నుంచి ఫిబ్రవరి 2 నుంచి హైదరాబాద్లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్కు దాదాపు 140 మంది పోలీస్ క్రీడాకారులను ఎంపిక చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యాదాద్రి జోన్ 5 పరిధిలోని పోలీస్ క్రీడాకారులు చూపిన ఉత్సాహం, పోటీ పటిమ ప్రశంసనీయమని పేర్కొంటూ ఈ జోనల్ సెలక్షన్స్ ద్వారా ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభను కనబర్చి యాదాద్రి జోన్ 5కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్లో లక్ష్య సాధనతో, కఠిన సాధనతో పాల్గొనాలని సూచించారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చే ప్రతి పోలీసు ఉద్యోగి తెలంగాణ పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలవడమే కాకుండా యువతకు ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్
అడిషనల్ ఎస్పీ వినోద్, అడిషనల్ ఎస్పీ రమేష్, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసులు, ఎస్బీసీఐ రాము, ఆర్ఐలు సంతోష్, శ్రీను, హరిబాబు, నరసింహ, కళ్యాణ్ రాజ్, సురేష్, ఆర్ఎస్ఐ సాయిరాం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని మరియాల క్లస్టర్లో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు 2nd ఎడిషన్ సీఎం కప్ టోర్నమెంట్ను జ్యోతి ప్రజ్వలన చేసి ఫ్లాగ్ ఇనాగ్రేషన్ చేస్తూ ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కె అనిత మరియు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనుంజయులు, పీడీ కె గోపాల్లు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని మరియాల క్లస్టర్లో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు 2nd ఎడిషన్ సీఎం కప్ టోర్నమెంట్ జ్యోతి ప్రజ్వలన చేసి ఫ్లాగ్ ఇనాగ్రేషన్ చేసి ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కె అనిత మరియు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు, పీడీకే గోపాల్, జిల్లా అధికారులు, పీడీలు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా గ్రీన్ ఫ్లాగ్ జెండా ఊపి పోటీలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అనితని శాల్వాతో సన్మానించడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కె అనిత మాట్లాడుతూ విద్యార్థులు చదువు మరియు క్రీడలను సమాన ప్రాధాన్యత ఇచ్చి ముందుకు సాగాలని, అలాగే గ్రామీణ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సీఎం కప్ దోహదపడుతుందని అన్నారు. అలాగే జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు మాట్లాడుతూ పట్టణ క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు పరిపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని, ఆటలంటే మానసిక ప్రశాంతత, ఆటలంటే ప్రాణశక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి ఫణీంద్ర పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య మీడియాతో మాట్లాడుతూ మొన్న చీరల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే బీర్లయ్య మాట్లాడుతూ ఆలేరులో మాజీ చైర్మన్ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని తెలిపారని, అది అవాస్తవమని, తన హయాంలో సుమారు 35 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య మీడియాతో మాట్లాడుతూ మొన్న చీరల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే బీర్లయ్య మాట్లాడుతూ ఆలేరులో మాజీ చైర్మన్ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని తెలిపారని, తన హయాంలో సుమారు 35 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. ఇది తెలుసుకోకుండా వారు మాట్లాడడం ఓట్ల కోసం వస్తుండని, గతంలో ఎస్సీ భూములు తీసుకున్నాడని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. అలాగే నేను 11 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నానని, కానీ ఎవరి ఒక గజం భూమి కూడా కబ్జా చేయలేదని, మరి లక్ష్మీ నరసింహస్వామి పాదాల దగ్గరికి మా కుటుంబంతో సహా తడిబట్టతో వస్తానని, మీ కుటుంబ సభ్యులతో వచ్చి బయట ఎవరి భూమి కబ్జా పెట్టలేదని ప్రమాణం చేయాలని, మేము చేస్తామని మీరు చేస్తారా అని సవాల్ విసిరారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జంపాల దశరథ, పత్తి వెంకటేష్, జల్లి నరసింహులు, ఎండి గొరెమియా, దయాల సంపత్, జూకంటి పెద్ద ఉప్పలయ్య, శివమల్లు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు మరి వాళ్ళు చీరల పంపిణీ కార్యక్రమంలో వచ్చిన సందర్భంగా మాజీ చైర్మన్ ఏం పని చేయలేదని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మాజీ చైర్మన్ గారు సుమారు 35 కోట్ల రూపాయల వరకు చేశారు. PUFIDC నుంచి 20 కోట్ల రూపాయలు, మున్సిపల్ ఫండ్స్ 9 కోట్ల రూపాయలు, SDF ఫండ్స్ అన్నీ కలిసి 35 కోట్ల రూపాయలు పెట్టి మరి ఆలేరులో అభివృద్ధి చేయడం జరిగింది. ఆలేరులో అభివృద్ధి కొరకు మాజీ ఎమ్మెల్యే గారు సునీతా మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో 20 కోట్ల రూపాయలు తీసుకొస్తే ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, మరి మన మెయిన్ రోడ్ బట్టి బోత్ సైడ్ 2 సైడ్లు సైడ్ డ్రైన్ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నటువంటి అన్ని వార్డులలో కూడా అభివృద్ధి చేయడం జరిగింది. మరి కళ్ళు లేని కబోతులా మాట్లాడడం మరి సరికాదని చెప్పేసి సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆయన మాట్లాడే విధానం ఎట్లా ఉందంటే, మరి వస్పరి శంకరయ్య అంటే ఎమ్మెల్యే గారికి ఎందుకో అంత భయం. మళ్ళా శంకరయ్య వస్తున్నాడు, వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు, మళ్ళీ ఓట్లేయమంటాడు.
మరి ఓట్లేస్తే ఎస్సీ భూములు పుంజుకున్నాడు, ఇప్పుడు నీ భూములు కూడా పుంజుకున్నాడు అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది. నేను ఒక్క గజం భూమి అయినా గతంలో 11.5 సంవత్సరాలు సర్పంచ్ చేసినప్పటితో పాటు ఇప్పుడు 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా చేశాను. ఒక్క గజం భూమి నేను ఎవరిదైనా అన్యాక్రాంతం చేసి ముందుకున్నట్టయితే, అన్యాయంగా నేను కబ్జా పెట్టినట్టయితే, నేను దేనికంటే దానికి నువ్వు ఎప్పుడైనా మరి గిరి ప్రదర్శన చేస్తావు కదా లక్ష్మీనరసింహస్వామి దేవుని చుట్టూ, నువ్వు నమ్మిన దేవుని దగ్గరికి నేను పాదాల దగ్గరికి వస్తా, తడిబట్టలతో మా పిల్లలతో సహా కుటుంబ సభ్యులతో సహా వస్తాం. మీ కుటుంబ సభ్యులతో సహా వచ్చి నేను వైట్ పేపర్ను నేను ఎక్కడ నేను అన్యాయం చేయలేదు, ఎవరి భూమిని పుంజుకోలేదు నేను ప్రమాణం చేస్తా. మరి నువ్వు కూడా అదే ప్రకారంగా తడిబట్టలతో నీ కుటుంబ సభ్యులతో వచ్చి అదే మరి లక్ష్మీనరసింహస్వామి పాదాల కాడ ప్రమాణం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. అంతేకాకుండా నేను దగాకోరునా, మీరు దగాకోరా, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నీ క్లిప్పింగ్స్ అన్నీ 100 కొద్ది క్లిప్పింగ్స్ ఉన్నాయి. నువ్వు మాట్లాడిన మాటలు, నీ మాట్లాడిన క్లిప్పింగ్స్ నాకు 200 మంది, సుమారు 200 మంది పంపించారు. హైదరాబాద్ గుణశంకర్ గాడు అని చెప్పి సంపాదించడం, అప్పుడే మన వాళ్ళందరూ కుటుంబ సామాజిక వర్గం వాళ్ళందరూ నిన్ను మరి నిలదీశారు. నువ్వు ఎన్నెన్ని ఎక్కడెక్కడ కబ్జాలు పెట్టినావు, గుట్ట చుట్టూ ఎన్ని కబ్జాలు పెట్టినావు, చెల్లూరులో ఎన్ని కబ్జాలు పెట్టినావు, నీ గుట్టలన్నీ ఏమేమి అవుతున్నాయి అన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అది నేను అనవలసిన అవసరం లేదు, అది నేను విజ్ఞతకే వదిలేస్తున్నా. నాదేమన్నా ఒక్క గజమే నేను కబ్జా పెట్టినట్టయితే, అన్యాక్రాంతం చేసినట్టయితే, నేను ఉన్న పనంగా ఊరెళ్ళిపోయిన ఆలేరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతా. నువ్వు దేనికి సిద్ధమో నువ్వే డిసైడ్ అయ్యి. నేను ఏడికి రావాలనో చర్చకు సిద్ధం. మీరే టైం పెట్టండి, మీరే ప్లేస్ నిర్ణయించండి, మీరే టైం పెట్టండి. ఎవరెవరు వస్తారో చెప్పండి, నేను ఎవరు రావాలో మీరే చెప్పండి. అంతే తప్ప అనవసరంగా మీ సడ్డకురు తమ్ముడు ఎవరో ఇక్కడ, మీ అన్న సడ్డకురు ఎవరో ఇక్కడ పోటీ చేస్తున్నారని చెప్పేసి మా తమ్ముడు పోటీ చేస్తున్నారని చెప్పారు. అది తప్పు. మీరు మతి భ్రమించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎటుకొడుక నాకు పదవి ఉన్నది, నాకు అధికారం ఉన్నదని చెప్పేసి ఎట్లా మాట్లాడినా అందరూ నమ్ముతారు అనుకుంటున్నారు. ఎవ్వరు నమ్మే సత్యంగా లేదు. అందరూ కూడా ఎవరు ఏది అనేది గుర్తిస్తూ ఉన్నారు. మీరు ఏది మాట్లాడినా దాని మీద మీ విజ్ఞతగా వదిలిపెడుతున్నా. నేను ప్రజలకు సేవ చేయలేదు, నేనేం పని చేయలేదు, మళ్ళీ వచ్చినా అంటున్నావు, మళ్ళీ వస్తా అంటున్నావు. నేను నా పుష్పర్ చంద్ర అంటే మీకు ఎందుకు అంత భయం? నీకు భయం అక్కర్లేదు. నేను నీ వల్ల నేను ఉగ్గుంటా, భయం అక్కర్లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లాయలయ్య క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం గ్రామ సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న మాట్లాడుతూ మన గ్రామంలో ప్రతి ఇంటికి క్యాలెండర్లను అందిస్తామని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండల మండలం సీతారాంపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం గ్రామ సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న మాట్లాడుతూ మన గ్రామంలో ప్రతి ఇంటికి క్యాలెండర్ను అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బొర్రం వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ మల్లెపాక సురేష్, వార్డు సభ్యులు మోహన్, శ్రీను, మల్లిపెద్ది సుమతి, పాల సంఘం చైర్మన్ మల్లిపెద్ది సోమిరెడ్డి, నాయకులు జోగుకుమార్, మచ్చ మల్రెడ్డి, మల్లిపెద్ది మమత సురేందర్ రెడ్డి, మొగలిపాక రామ్ నర్సయ్య, వలందాస్ ప్రభాకర్, యూత్ అధ్యక్షుడు మచ్చ శివరెడ్డి, మల్లిపెద్ది భీమ్రెడ్డి, మల్లిపెద్ది రామ్ దయాకర్ రెడ్డి, మచ్చ ప్రభాకర్ రెడ్డి, మొగలిపాక భాస్కర్, మచ్చ రాజశేఖర్ రెడ్డి, దోమల పాండు తదితరులు పాల్గొన్నారు.
లైన్ ఉండరు ఎందుకు ఫోటో ఇద్దాం. నల్గొండ పట్టణంలోని 31వ వార్డులో నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి జహీరుద్దీన్ భార్య మెహరున్నిసా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రతిరోజు డయాలసిస్ నిర్వహించడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో 31వ వార్డు నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మిరియాల స్వామి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. నల్గొండ పట్టణంలోని 31వ వార్డులో నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి జహీరుద్దీన్ భార్య మెహరున్నిసా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రతిరోజు డయాలసిస్ నిర్వహించడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో 31వ వార్డు నుండి బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మిరియాల స్వామి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మిరియాల స్వామి మాట్లాడుతూ 31వ వార్డులో ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి, గులాం బాబా, సిరాజ్, నూరుద్దీన్, నజీరుద్దీన్, మేకా సురేందర్ రెడ్డి, కోటేశ్వరరావు, రవి, ప్రసాద్ ఇతరులు పాల్గొన్నారు. ఆర్థిక సాయం వేయండి. మంచిది క్లారిటీ వచ్చింది. నేను తీసుకెళ్ళలేదు నువ్వు రా అమ్మాయికి ఫోటో బాగుండాలి, మంచిగా ఆరోగ్యం మంచిగా కావాలన్నా మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటాను. మంచిగా తిరగాలి, అందరికీ తగ్గట్టు ఉండాలి. ఆ ప్రేమతోనే నేను ఇస్తున్నాను. మంచిగా అందరూ మీ ఆరోగ్యం. అందరికీ నమస్కారం. నా పేరు మిరియాల స్వామి. నేను 31వ వార్డు. ఈరోజు నేను ఇక్కడ జహీర్ భాయ్ ఇంటికి రావడం జరిగింది. మన వార్డులో పాపం జహీర్ వాళ్ళ మిస్సెస్కి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. పాపం ఆర్థికంగా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి కొంతమంది ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. పాపం నా చేతనైన కాడికి నేను ఎన్నో సేవలు చేస్తున్నా, బయట లయన్స్ క్లబ్ నుంచి కానీ, పద్మశాల సంఘం నుంచి కానీ. సరే, ఇక్కడ మన వాళ్ళకి చేయాలన్న ఉద్దేశంతో నేను ఆమె ఆరోగ్యం బాగుండాలి, ఆమె బాగుండాలి అన్న ఉద్దేశంతో ఆమెకి కొంత సహాయం చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు నిజంగా కూడా నేను ధన్యుణ్ణి. అదేవిధంగా ఈ వార్డులో ఉన్న మన ప్రజలందరికీ కూడా అందరికీ సహాయం చేసేటట్టుగా ఆ దేవుడు నాకు ఈ అవకాశం కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా కూడా థ్యాంక్ యూ. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కూడా జహీర్ భాయ్ థ్యాంక్ యూ. నేను సలావుద్దీన్ మాట్లాడుతున్నాను. మా తమ్ముడు జహీరుద్దీన్ వాళ్ళ మిసెస్కి చాలా ఆరోగ్యం బాగలేదు. 2 కిడ్నీలు ఖరాబ్ అయి ఉన్నాయి, డయాలసిస్ మీద ఉన్నారు. తర్వాత వాళ్ళ ఖర్చులకు చాలా బాధ ఉంది. దానికి మన మిరియాల స్వామి గారు, మన 31 వార్డుకి కాబోయే కౌన్సిలర్ గారు వచ్చి సహాయం చేశారు.
ఆయన చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాంటి సమస్యలు ఎన్నో చూసి మంచిగా అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ వార్డుకి ఆయన కౌన్సిలర్ కావాలని కోరుకుంటున్నాను. सभी 31 वार्ड के मुसलमान भाई और गैर मुसलमान भाई को मैं एक ही बोलना चाह रहा हूँ कि यहाँ पे जो BRS पार्टी से मिरियाला स्वामी उनको ये यहाँ के कैंडिडेट बोल के डिक्लेयर करे हैं. इन्होंने एक अच्छा काम क्या किया कि इन्होंने मज़हब के नाम पे नहीं, इंसानियत के नाम पे इन्होंने जो ज़हीर भाई को जो मदद करे, उनके वाइफ के लिए डायलिसिस चल रहा, हम उनको एक ही रिक्वेस्ट करें कि आप आके इनको कुछ ना कुछ आपके जो ज़रिए हो कुछ मदद करिए वो हम बोले थे. उन्होंने फ़ौरन एक ही करे कि मैं मज़हब को नहीं देखता, मैं इंसानियत को देखता हूँ बोल कर लेकर आके उनको जो भी दिए हम दिल से उनका शुक्रिया अदा कर रहे हैं. और आने वाले 2 दिनों में मैं मज़हब को नहीं बाजू को रख के मैं हर लोगों को भी साथ लेकर चल रहे हैं वो उन्होंने एक बात बोले. इसीलिए मैं ये 31 वार्ड के जो मुसलमान भाइयों से एक ही रिक्वेस्ट कर रहा हूँ, अब तक जोनों को जिता रहे हैं उनको छोड़ के आज एक बार इनको भी एक चांस दो बोल को मैं बोल रहा हूँ. इसीलिए मैं आप लोगों का पूरे कम्युनिटी की तरफ से मिरियाला स्वामी भाई को मैं शुक्रिया अदा कर रहा हूँ. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా ఎన్నికల ఇన్ఛార్జ్ దోనూరి వీరారెడ్డి పాల్గొన్నారు. అనంతరం స్థానిక రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్తో పాటు పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా ఎన్నికల ఇన్ఛార్జ్ దోనూరి వీరారెడ్డి పాల్గొన్నారు. అనంతరం స్థానిక రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్తో పాటు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టర్ నాణ్యత లేని మెటీరియల్తో పనులు చేయడంతో బ్రిడ్జ్ సర్వీస్ రోడ్లు అప్పుడే లొంతలుగా మారి గుంతలు పడుతున్నాయని, పగులుడుతున్నాయని, తూతూ మంత్రంగా అండర్ పాస్ నిర్మాణాలు నిర్మిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎలగల వెంకటేష్, కామిటికారి కృష్ణ, తునికి దశరథ, జంపాల శ్రీనివాస్, వడ్డేమాన్ నరేందర్, బడుగు జాంగీర్, బందెల సుభాష్, సముద్రాల కల్పన, పబ్బోజు విజయలక్ష్మి, ద్వారపు రమణ, సాంగు భూపతి, కటకం నందం, పస్తం ఆంజనేయులు, కత్తుల శంకర్, పేరపు ఆనంద్, ఎగ్గిరి సంపత్, కొమురయ్య, వెంకటేష్, సంపత్, శ్రీధర్, శివ, సాయి తదితరులు పాల్గొన్నారు. పైన పటారం లోన లోకారం అవునైంది వర్షాకాలం దాదాపు జానమన్నా కుంగిపోయింది. ఇప్పుడు ఇది ఆ గోడకు ఇబ్బంది ఎక్కువైంది. పట్టణానికి సంబంధించినటువంటి అండర్ పాస్ బ్రిడ్జిని ఇప్పుడే సందర్శించడం జరిగింది, పరిశీలించడం జరిగింది. ఈ యొక్క నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు 100 రోజుల ఈ ఆలయానికి సంబంధించినటువంటి అనేక సమస్యలను నేను అమలు చేస్తా, పరిష్కారం చేస్తా నేను ఎమ్మెల్యేగా గెలిస్తే. గత ప్రభుత్వం అప్పుడున్న ఎమ్మెల్యే ఏం చేయలేదు, నేను చేస్తా అనేది హామీ ఇచ్చి ఇక్కడ ప్రజల చేత ఎన్నిక కాబడ్డాడు ఎమ్మెల్యే గారు. ఆ ఎమ్మెల్యే గారు మనందరి సమక్షంలోనే ఇప్పుడు మనం అందరం పరిశీలించినటువంటి అండర్ పాస్ బ్రిడ్జి కనీసం ఓపెన్ కాలేదు, పూర్తిగా నిర్మాణం కూడా కంప్లీట్ కాలేదు, అది కుంగిపోయింది. అప్పుడే దాన్ని కుంగిపోవడానికి ప్రధాన కారణం ఏంది? నాణ్యతా లోపము. కాంట్రాక్టర్తో తను కుమ్మక్కయి ఇక్కడి పనుల మీద పరిశీలన అబ్జర్వేషన్ లేకపోవడం వల్ల
పూర్తిగా కుంగిపోవడం జరిగింది. కుంగిపోవడంతో పాటు ఈ యొక్క గ్రామంలో టౌన్లో ఉన్నటువంటి ఆలేరు పట్టణం డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా ఈ యొక్క అండర్ పాస్ బ్రిడ్జ్లోకి వస్తున్నాయి. ఆ నీళ్ళన్నీ కూడా స్టోరేజ్ అయ్యి అక్కడ దోమలు, కంపు, వ్యర్థ పదార్థాలు, చనిపోయిన కుక్కలు, నక్కలు అన్నీ కూడా తీసుకుపోయి అల్లేస్తున్నారు ప్రజలంతా కూడా. ఆ యొక్క వ్యర్థ రసాయన ఈ యొక్క స్మెల్ తోటి టౌన్లో ప్రజలకు అనేక ఇబ్బందులు అవుతున్నాయి, అవస్థలు పడుతున్నారు. దోమలతోటి విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ యొక్క సమస్యని తక్షణమే ఈ యొక్క నాణ్యత లేకుండా నిర్మాణం చేసిన అధికారులపైన, కాంట్రాక్టర్ పైన చర్య తీసుకోవాలి. దాంతోపాటు తను ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఏ హామీ కూడా తాను ఇచ్చిన హామీ ఒక్కటి అమలు చేయకపోగా తన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ 11 సంవత్సరాలు 10 ఏళ్ళు అయిపోయింది పరిపాలించి కేసీఆర్ గారు. ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం వల్లనే ఆయన వైఫల్యాలని భారతీయ జనతా పార్టీ ప్రజల అందరికీ దగ్గరికి తీసుకుపోయి ఉద్యమాలు చేసి చైతన్యం చేయడం వల్ల ప్రభుత్వం కేసీఆర్ని గద్దె దించడం కోసం తెలంగాణ ప్రజలు సమ్మేతమయ్యారు. ఆ యొక్క సమ్మేతమైన దాన్ని ఎన్కాష్ చేసుకోవడంలో రేవంత్ రెడ్డి గారు సఫలమైనారు. ఎందుకు అయినారు అంటే భారతీయ జనతా పార్టీ చెప్పేదే చేస్తుంది, చేసేదే చెప్తున్నది. అబద్ధపు ఎన్నికల హామీ ఎవరికి కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఇవ్వలేదు, మొన్న కూడా ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి అబద్ధపు హామీలు ఇచ్చి 6 గ్యారెంటీల పేరు మీద 420 హామీలు ఇచ్చి. హెడ్లైన్స్ మరోసారి. యాదగిరిగుట్ట ఫార్ములా ఈ రేసులో అవినీతికి పాల్పడ్డది ఎవరని మండిపడ్డ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. సత్య న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్. మినీ ట్యాంక్ బండ్ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తా తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యం, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో గణతంత్ర దినోత్సవ క్రీడలను ప్రారంభించిన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్. రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్న నారాయణపురం ఎంపీడీఓ ప్రమోద్ కుమార్. యాదాద్రి జోన్ 5 పోలీస్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ 2026 ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. మరియాల క్లస్టర్లో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు 2nd ఎడిషన్ సీఎం కప్ టోర్నమెంట్ ప్రారంభం. తనపై ఆరోపణలు చేయడం ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యకు తగదని హెచ్చరించిన మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పర్ శంకరయ్య. క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన గ్రామ సర్పంచ్ కాలి పద్మ వెంకన్న. 31వ వార్డులోని నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కార్పొరేటర్ అభ్యర్థి మిరియాల స్వామి. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్నికల ఇన్ఛార్జ్ దోమూరు వీరారెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.